Welcome to Vidya, the Career Talks. This is Sri Ram Chandramurthy, chemistry lecturer. And today in this video, I am going to highlight the importance of MSET examination, EPSET examination for the Telugu students. So actually in January, JEE Mains first session is completed. Already NTA has released the results also and percentile. They released the percentile. So after second session, you will get the ranks. Basing on the percentile and previous year comparison, I am going to tell you few facts. So for example, I have given in first slide, who has to concentrate on JEE advanced examination. After the completion of first session of JEE Mains, who has to concentrate on JEE advanced examination. 99.99 or almost 100% to 98 percentile. Or similarly, OBC student, if he got more than 95 percentile, or EWS student, if he got 96 percentile, more than 96 percentile, SC student 80 percentile, ST student 70 percentile, he can concentrate on JEE advanced examination. బికాస్ ఈ పర్సంటైల్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్కి ఎన్ఐటీస్లో సీట్ కన్ఫామ్ అయిపోయింది, బెర్త్ రిజర్వ్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ JEE అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఐఐటీలో సీట్ కోసము ఈ స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్ చేసొచ్చు. అంటే దీస్ స్టూడెంట్స్ హ్యాపీలీ ప్రిపేర్ ద JEE అడ్వాన్స్ ఎగ్జామినేషన్ బికాస్ దేర్ సీట్ ఈస్ కన్ఫర్మ్డ్ ఇన్ ఎన్ఐటీస్. ఓకే, సపోజ్ ఇఫ్ ద సిచ్యువేషన్ ఈజ్ లైక్ దిస్, ఇఫ్ ఎనీ స్టూడెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పుడు అప్పుడు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చూద్దాం. సపోజ్ ఓసీ స్టూడెంట్ 94 పర్సెంటైల్ కంటే ఎక్కువ, 98 కంటే పర్సెంటైల్ కంటే తక్కువ వచ్చిందనుకోండి, లేదా ఓబీసీ స్టూడెంట్స్ అయితే 95 to 93 మధ్యలో వస్తాయి, ఈడబ్ల్యూఎస్ 93 to 95, ఎస్సీ 75 to 80, ఎస్టీ 60 to 70. వీళ్ళు ఏంటంటే దే ఆర్ క్వాలిఫైడ్ టు రైట్ JEE అడ్వాన్స్ ఎగ్జామినేషన్, బట్ ఎన్ఐటీస్లో సీట్ రాదు వీళ్ళకి. సో 1 or 2 పర్సెంటైల్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే వీళ్ళకు కూడా ఎన్ఐటీస్లో సీట్ వస్తుంది. సో వీళ్ళు బెటర్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సెకండ్ మెయిన్ సెషన్, ఏప్రిల్లో జరిగే సెషన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. సో ఫస్ట్ స్లైడ్లో ఏం చెప్పుకున్నాం, వాళ్ళకి బెర్త్ కన్ఫర్మ్ అయింది కాబట్టి వాళ్ళు అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవ్వాలి. వీళ్ళు జస్ట్ ఎన్ఐటీస్లో సీటు మార్జినల్లో మిస్ అయ్యారు కాబట్టి 1 or 2 పర్సెంటైల్లో మిస్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు సెకండ్ JEE మెయిన్స్ ఎగ్జామినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మీకు ప్రెడిక్షన్స్ అనమాట. అంటే 24ని కంపేర్ చేసుకుని 24 రిజల్ట్ని 2024 రిజల్ట్ని కంపేర్ చేస్తూ నేను ఇస్తున్నటువంటి ఎనాలిసిస్ అనమాట. ఒక సిచ్యువేషన్ ఇంకా డిఫరెంట్గా ఉందనుకోండి, సపోజ్ ఓసీ స్టూడెంట్ గాట్ లెస్ దాన్ 94 పర్సెంటైల్ వచ్చింది, ఓబీసీ లెస్ దాన్ 90 పర్సెంటైల్ వచ్చింది, ఈడబ్ల్యూఎస్ 91, ఎస్సీ 70 పర్సెంటైల్, ఎస్టీ 60 పర్సెంటైల్ కంటే తక్కువ వచ్చింది. ఇలాంటి స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ సెషన్లో JEE మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి వీళ్ళందరూ లైక్ తెలంగాణ ఈప్సెట్ ఎగ్జామినేషన్ మీద అలాగే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం బెస్ట్ అండి. అంటే మనం ఊకే థియరిటికల్గా మాట్లాడుకొని అంటే ఆ భ్రమలో బ్రతికేయడం కంటే ఇక ఓన్లీ 1 or 2 months మాత్రమే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి మిగిలింది. కాబట్టి ఈ టైంలో మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. అలా కాకుండా ఇంకా భ్రమలోనే ఉంటే లాస్ట్కి మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో మంచి కాలేజీల్లో సీట్ వచ్చే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి సో నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. సో దట్ ఈ విషయంలో ఎప్పుడు జనరల్గా ఉంటుంది ఏమంటే నిజాలు ఎప్పుడు కూడా కొంచెం హట్టింగ్ అనిపిస్తాయని, కానీ తప్పదు, వాస్తవం ఏంటని తెలుసుకొని మనం యాక్ట్ చేయాలి. అండ్ వీటన్నిటికంటే ముఖ్యం అంటే ఈ రేంజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎంసెట్ అండ్ సమ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గురించి కూడా నేను డీటెయిల్స్ ఒకసారి డిస్కస్ చేస్తాను. 2024 ఈప్సెట్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ వర్సెస్ మార్క్స్ అనమాట. అంటే 160 మార్క్స్కి గాను 160 to 155 మధ్యలో మార్క్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్కి 1 to 50 ర్యాంక్ వచ్చిందండి అప్పుడు. అట్లాగే 154 ఇది రేంజ్ అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి, 90 మోర్ దాన్ 90 మార్క్స్ కనుక అంటే 160కి
మోర్ దెన్ 90 మార్క్స్ స్కోర్ చేసినట్లయితే యువర్ ర్యాంక్ విల్ బి బిలో 10,000. ఇన్ తెలంగాణ ఎంసెట్ your rank will be below 10,000. If your rank is below 10,000, you will get seat in top 10 engineering colleges of Telangana. తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళ టార్గెట్ ఇది అయి ఉండాలి. అంటే ఈవెన్ కొన్ని సందర్భాల్లో అంటే డిఫికల్టీ ఆఫ్ ద పేపర్ని బట్టి ఈవెన్ 80 మార్క్స్ తెచ్చుకున్నా సరే బిలో 10,000 ర్యాంక్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో మీ టార్గెట్ ఎంత ఉండాలంటే మోర్ దెన్ 90 మార్క్స్ పెట్టుకుంటే ఈవెన్ 80 రీచ్ అయినా సరే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్లు అనమాట. సో ఇది మీకు షేర్ చేస్తాను, తర్వాత చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ స్లైడ్లో ఏం చెప్తున్నానంటే టాప్ 10 కాలేజెస్ అని చెప్పాను కదా తెలంగాణలో. ఈ టాప్ 10 కాలేజెస్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ రౌండ్ 1లో కట్ ఆఫ్స్ గురించి నేను చెప్తున్నాను. సపోజ్ JNTU గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్లో లాస్ట్ 1399 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి లాస్ట్ సీట్ అనమాట, ఇది ఫస్ట్ రౌండ్లో. సో ఈ విధంగా నేను ఇందాక మీకు చెప్పాను చూడండి, ఏమనంటే 9000 వచ్చినటువంటి స్టూడెంట్ టాప్ 10 కాలేజెస్లో CSEలో కంప్యూటర్ సైన్స్లో సీట్ తీసుకున్నారు. అట్లాగే కంప్యూటర్ సైన్స్లో వేరియస్ బ్రాంచెస్ అనమాట, CSM కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అట్లాగే సైబర్ సెక్యూరిటీ, IT ఇంతవరకు. వీటిల్లో చూడండి మీరు ఈవెన్ 23,000 ఆ రేంజ్లో ర్యాంకులు వచ్చినా సరే మీకు టాప్ 10 కాలేజెస్లో సీట్ వస్తుంది. సో మీ అందరి టార్గెట్ తెలంగాణ ఎంసెట్లో మోర్ దెన్ 80 మార్క్స్ కనుక స్కోర్ చేసుకుంటే కంఫర్టబుల్లీ యూ కెన్ టేక్ అడ్మిషన్ ఇన్ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్. ఇది దృష్టిలో పెట్టుకోండి. సెకండ్ రౌండ్లో ఈవెన్ అది 12,000 13,000 వరకు కూడా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మీకు లైక్ IITస్లో NITస్లో అబ్జార్బ్ అయిపోయి ఉంటారు కాబట్టి ఈ స్టూడెంట్స్ అందరికీ ఛాన్స్ వస్తుందండి. సరే, ఎనీహౌ మనం చెప్పడం ఎన్నైనా చాలా ఉంటాయి. అల్టిమేట్గా లాస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్ అనేది పేరెంట్ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనము స్టూడెంట్ని ఎక్కడ చదివించుకోగలం, మన బడ్జెట్ ఏంటి, ఎంతవరకు మనం ఖర్చు పెట్టగలం అనేది చూసుకోవాలి. దానికోసం మీతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వాటిల్లో ఫస్ట్ వన్ ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్ అవైలబుల్ ఇంజనీరింగ్ సీట్స్ ఇన్ తెలంగాణ, అంటే తెలంగాణ ఎంసెట్ ద్వారా ఫిల్ చేసేటటువంటి స్టూడెంట్స్ అవైలబుల్ సీట్స్ 1.1 lakhs ఉంటాయి. ఇది లిటిల్ బిట్ వేరియేషన్స్ ఉంటుంటాయి అనమాట. అట్లాగే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ లాస్ట్ ఇయర్ 2024లో 3.5 lakhs దాకా మీకు అప్లై చేసుకున్నారు. బట్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు 3.32 lakhs రాశారు. అంటే మీకు ఆల్మోస్ట్ 3 times రాశారనమాట. అంటే ప్రతి 30 మెంబర్స్లో 10 మెంబర్స్కి 1/3 సీట్స్ అవైలబిలిటీ ఉంటుంది. 3.32 lakhs మెంబర్స్ రాస్తే 1.1 lakhs సీట్స్ కోసం. అట్లాగే మీకు ఇన్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్, అంటే మనకి ఇక్కడ 2 రకాల కాలేజెస్ ఉంటాయి. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఇది ఈప్సెట్ అని చెప్పేసి అంటాం. డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళ సంబంధించినటువంటి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకుంటారు. వాటి గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, దాని గురించి తర్వాత మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. సో తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో 100% ఆఫ్ ద సీట్స్ కన్వీనియర్ కోటాలో ఫిల్ చేస్తారు. సో దీనికి నామినల్ ఫీజెస్ ఉంటాయి, రఫ్లీ 30,000 to 40,000 రేంజ్లో ఉంటాయి. ఇక్కడ చదివేటటువంటి స్టూడెంట్స్కి ఈవెన్ ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. దీంట్లో నీకు B కేటగిరీ, C కేటగిరీ సీట్స్ ఏమీ ఉండవు. 100% నీకు ఈప్సెట్లో వచ్చినటువంటి ర్యాంక్ బేస్డ్గా మాత్రమే సీట్ అలొకేషన్ అనేది ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను దీంట్లో స్లైడ్లో లేదు, అదేంటంటే లాస్ట్ ఇయర్ వరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్కి 25% వెయిటేజ్ ఉండేది. బట్ ఈ ఇయర్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ ప్రకారం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్కి ఈ సీట్ అలొకేషన్కి ఎలాంటి సంబంధం లేదు. 100% ఈప్సెట్లో వచ్చినటువంటి మార్క్స్ ర్యాంక్స్ బేస్డ్గానే అలొకేషన్ అనేది ఉంటుంది. అది లాస్ట్ ఇయర్కి మనం అబ్జర్వ్ చేయవలసినటువంటి ఒక డిఫరెన్స్. అట్లాగే ఇంజనీరింగ్ కాలేజెస్ గవర్నమెంట్వే కాకుండా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్ అవే చెప్పాలంటే. సో ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్లో 70% ఆఫ్ ద సీట్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ కన్వీనియర్ కోటా, దట్ ఈస్ A కేటగిరీ సీట్స్ అంటాం. దీనికి తర్వాత 15% ఆఫ్ సీట్స్ షుడ్ బి ఫిల్డ్ బేసింగ్ ఆన్ ద JEE మెయిన్స్ పర్సంటైల్, దీన్ని B కేటగిరీ సీట్స్ అంటాం. అండ్ రిమైనింగ్ 15% ఆఫ్ సీట్స్ NRI కోటా కింద ఫిల్ చేస్తారన్నమాట. దిస్ ఈజ్ ది
ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ ద సీట్స్ ఇన్ ద ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇక్కడ నీ కేటగిరీ ఏ అంటే ఏ కేటగిరీ సీట్స్ వచ్చేసరికి ట్యూషన్ ఫీజ్ వేరీస్ ఫ్రమ్ 60K అంటే 60,000 నుంచి 1.75,000 వరకు పర్ యానం పర్ ఇయర్ ఉంటుంది. ఇది డిసైడ్ చేసేది ఎవరంటే AICTE వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఆ కాలేజీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రొఫెసర్స్ యొక్క క్వాలిఫికేషన్ PhD క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమందిని తీసుకుంటున్నారు, MPhil ఉన్న వాళ్ళు ఎంతమందిని తీసుకుంటున్నారు, వాళ్ళ పే స్కేల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇట్లా సో మెనీ క్రైటీరియాస్ బేస్ చేసుకొని ట్యూషన్ ఫీజు అనే దాన్ని AICTE వాళ్ళు ఫిక్స్ చేస్తారనమాట. ఇది లీస్ట్ సైజు 60K నుంచి మ్యాక్సిమం టాప్ 1, 2, 3, 4, 5 కాలేజెస్ ఉంటాయి కదా, వాటికి పర్ యానం 1.75 lakhs వరకు ఉంటుంది. లాస్ట్ ఇయర్ 2 lakhs చేశారు, దాన్ని మళ్ళా కొంత గవర్నమెంట్ అబ్జెక్ట్ చేసి 1.75 వరకు ఉంటుంది అనమాట. తర్వాత ఫర్ B కేటగిరీ సీట్స్ ఏముంటుందంటే, B కేటగిరీ అంటే చెప్పాను కదా, JEE మెయిన్స్ బేస్డ్గా పర్సంటైల్ బేస్డ్గా అలొకేషన్ జరుగుతుంది అనమాట. అంటే మీకు 99, 98 పర్సంటైల్ వచ్చిన వాళ్ళు NITస్లో అబ్జార్బ్ అయిపోతారు. 97, 96, 95, 94, 95 ఈ పర్సంటైల్ వచ్చిన వాళ్ళందరూ తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి అప్లై చేసుకోవాలి. చేసుకుంటే 90, 85 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. చేసుకుంటే వెబ్ ఆప్షన్స్లో మీకు B కేటగిరీ కింద సీటు అలొకేషన్ అనేది అవుతుంది. కాకపోతే ఇక్కడ కొంచెం ఫైనాన్షియల్గా ఎక్కువ ఖర్చు అవుతుంది. అది మీట్ అవ్వగలిగే వాళ్ళు ఈ B కేటగిరీ సీట్స్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత పేరెంట్స్ హూ కెన్ స్పెండ్ నియర్లీ ఆర్ అప్రాక్సిమేట్లీ 25 to 30 lakhs ఫర్ 4 years స్పెండ్ చేయగలిగేటటువంటి ఎబిలిటీ ఉన్నవాళ్ళు కనుకుంటే వాళ్ళు ఈ తెలంగాణ MCET కాకుండా అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. వాటిల్లో ముఖ్యమైనవి శివనాడార్ ఎగ్జామినేషను, MIT మణిపాల్ ఎగ్జామినేషను, WIT ఇవి రాసుకోవచ్చు. సో వీటిల్లో ఏంటంటే ఇవి కొంతమంది అంటే లైక్ ప్రిన్సిపాల్స్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కాలేజెస్లో ప్రిన్సిపాల్ సజెస్ట్ చేస్తారు ఏమనంటే, మొత్తం డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నీ రాసేసేయండి, ఏదో ఒకటి వేస్తారంటారు. నువ్వు ఎన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ రాసినా వాళ్ళు సీటు అమ్ముతారు తప్పితే నీకు ఓకే ఫ్రీగా ఇవ్వరు. ప్రతి సీటు అమ్ముతారు. అది ఖచ్చితంగా నీకు 25 to 30 lakhs 4 yearsకి ఖర్చు అవుతుంది. అంటే ఆ ఫీజులు కూడా అంటే ఎగ్జామినేషన్ రాయడానికి ఆ ఫీజులు అప్లికేషన్ ఫీజులు కూడా 2,000 నుంచి 4,000 వరకు ఉంటాయి. పేరెంట్ పాపం తెలియక ఒక 5-6 ఎగ్జామ్స్ రాపిచ్చేస్తుంటారు. కొంతమంది 10 ఎగ్జామ్స్ కూడా రాపిస్తారు. అంటే 40,000-50,000 వేలు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కే ఖర్చు పెట్టుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. డబ్బులు తర్వాత పక్కన పెడితే ఒక స్టూడెంట్ 10 ఎగ్జామినేషన్స్ రాసి దేంట్లో కూడా సక్సెస్ అవ్వకపోతే వాడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దట్ దయచేసి 10 ఎగ్జామ్స్ రాయండి, 5 రాయండి, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇవన్నీ ఫాల్స్ మాటలు. బేసింగ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ క్రైటీరియా, నువ్వు ఎంత ఖర్చు పెట్టదలుచుకున్నావు దాన్ని బేస్ చేసుకుని బడ్జెట్ 25 to 30 lakhs అయితే ఇక్కడ నేను చెప్పినటువంటి ఎగ్జామ్స్ రాసుకుంటే ఆటోమేటిక్గా నీకు సీట్ అలొకేషన్ అనేది వస్తుంది. సీట్ రాకపోవడం అనేది ఏమీ ఉండదన్నమాట. తర్వాత స్టూడెంట్స్ హూ కెన్ స్పెండ్ 10 to 15 lakhs, మా బడ్జెట్ అంత లేదు కొంచెం తక్కువ ఉందంటే స్టూడెంట్స్ రాసుకోగలిగిన మరొక ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ COMEDK ఎగ్జామినేషన్. అండ్ ఇంకా అదర్ కాలేజెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అట్లా ఇంకా అడ్మిషన్ ప్రాసెస్లో కానీ ద కెరియర్ టాక్స్ విల్ హెల్ప్ యూ ఆల్వేస్. సో దీనికోసం మనం ఎలాంటి ఛార్జెస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఫీజులు కానీ ఇవన్నీ మనం ఏం తీసుకోవట్లేదు. మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మా స్టూడెంట్స్తో పాటు మా స్టూడెంట్స్కి ఎలాగూ గైడ్ చేస్తుంటాం. వాళ్ళతో పాటుగా మిగతా కాలేజీలో చదివేటటువంటి స్టూడెంట్స్, కొంత అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, నాలెడ్జ్ తక్కువ ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని మాత్రమే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళందరికీ యూటిలైజ్ అవ్వాలి, స్టూడెంట్ కమ్యూనిటీకి యూటిలైజ్ అవ్వాలనే సదుద్దేశంతో మాత్రమే మనం ఇది చేస్తున్నాం తప్పితే దీనిలో ఎలాంటి మనకి ఫైనాన్షియల్ థింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయటం లేదు, చేయం కూడా ఇన్ ఫ్యూచర్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ జెన్యూన్ క్వరీస్ ఆర్ జెన్యూన్ డౌట్స్, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇంతటితోనే కాదు, ఫర్దర్ వీడియోస్ కూడా కంటిన్యూ అవుతాయి. అంటే లైక్ అడ్మిషన్ ప్రాసెస్లో కానీ, తర్వాత బైపీసీకి సంబంధించి, నీట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద మీకు కనిపించేటటువంటి నంబర్కి కానీ కనెక్ట్ అయినట్లయితే మా వాళ్ళు మీకు టచ్లోకి వచ్చి ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.